హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇదైతే కాశ్మీర్ పార్ట్ 4. ఈ వీడియోలో అయితే మనం కాశ్మీర్లో ఉన్న లోకల్ ప్లేసెస్ అన్నీ చూపిపోతున్నాం. అండ్ ఆల్సో 200 రూపీస్కే జమ్మూ కాశ్మీర్లో ఎలా స్టే చేయాలో కూడా చెప్పబోతున్నాం. దానితో పాటుగా ఒకటి కాదు, రెండు కాదు, టోటల్ 6 ప్లేసెస్ అయితే ఈ వీడియోలో చూపిపోతున్నాం. మీరైతే అస్సలు మిస్ కాకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు ఇప్పుడు చూసిన టెంపుల్ అండ్ హాస్టల్ ఏదైతే ఉందో అదైతే జస్ట్ 200 పర్ డే. అండ్ ఆల్సో మనకైతే చాలా మంచిగా చూసుకుంటారు వాళ్ళు. అండ్ ఆల్సో అక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే టీ అండ్ స్నాక్స్ కూడా వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. బెడ్స్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. పైన హాస్టల్ కింద టెంపుల్ కూడా ఉంటుంది. ఈ హాస్టల్ పేరు అయితే యాత్రి నివాస్. ఈ హాస్టల్ అయితే హిందూస్ది, బట్ వీళ్ళు రిలీజన్తో తేడా లేకుండా అందరినీ చాలా మంచిగా చూసుకుంటారు. అసలు జమ్మూ కాశ్మీర్లో 200 రూపీస్ స్టే అంటే చాలా బెస్ట్. అండ్ ఆల్సో ఆ రూమ్స్లో కూడా గీజర్స్ కానీ అవన్నీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఈవెన్ మేము హౌస్ బోట్స్లో స్టే చేసినప్పుడు కూడా అంత మంచిగా లేవు. నేనైతే ఈ హాస్టల్ని మీకు ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను. నేనైతే మా హాస్టల్ నుండి బయటకు వచ్చే వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ కనపడే క్లాక్ టవర్ మీద జెండా పాతడానికి అయితే మన ఆర్మీ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ ఎన్నో త్యాగాలకి, వాళ్ళ ఎంతో కష్టానికి అయితే ఆ శ్రీనగర్ అయితే మనకు దక్కింది. సో ఈ లాల్ చౌక్ అనేది అంతా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడైతే సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆర్మీ వాళ్ళు కానీ ఎప్పుడూ చాలామంది ఉంటారు. మనమైతే ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని మన ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం. ఆ ఫ్రెండ్తో పాటు అయితే మనం స్కూటీ రెంట్ తీసుకొని ఇప్పుడు లోకల్ ప్లేసెస్ అన్నీ తిరిగేద్దాం. ఈ స్కూటీ రెంట్ అయితే మాకు 600 పడింది. 100 రూపీస్ ఫ్యూయల్కి పోతే ఇంకా 500 మాత్రమే మనకి. మేము దాన్ని అయితే షేరింగ్లో తీసుకొని అయితే లోకల్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని బయలుదేరిపోయాం. నేనైతే వీడియో తీసుకునే పని ఉంది కాబట్టి మా ఫ్రెండ్కి అయితే డ్రైవింగ్ ఇచ్చేసాను. అండ్ ఆల్సో ఎలాగో తందే లైసెన్స్ కాబట్టి మేమైతే ఈ లోకల్ ప్లేసెస్ అన్నీ ఈ స్కూటీతోనే అయితే కవర్ చేయబోతున్నాం. సో అందులో భాగంగానే మనం కవర్ చేసే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ శంకరాచార్య టెంపుల్. ఇదైతే మనకి ఒక మౌంటైన్ మీద అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ నుండి చూస్తే దాల్ లేక్ వ్యూ కానీ అంతా చాలా బాగుంటుంది. నేనైతే మీకు వెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ ఆల్సో మనం ఈ కొండ మీదకి వెళ్ళే దారి ఏదైతే ఉందో పక్కనే లోయలు, చాలా పెద్ద కొండ ఇది. అండ్ ఆల్సో లోయలు కానీ అసలు చాలా డేంజరస్గా ఉంటాయి. మనకైతే వెహికల్స్ ఇట్లాంటి చోటుకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడైతే మనకు ఆర్మీ వాళ్ళు అయితే చెక్ చేస్తారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమీ అలో చేయరు. మనమైతే ఇప్పుడు శంకరాచార్య టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఈ స్టెప్స్ ఎక్కుతూ మనకైతే ఈ కొండ అయితే చాలా నిలువుగా ఉంటుంది. సో మనం కొంచెం ఎక్కేదలికి అలసిపోతాం. మేమైతే ఇది కొంచెం అందులోనూ కొంచెం పీక్ ఆల్టిట్యూడ్ ఏరియా కాబట్టి మాకైతే అసలు కొంచెం దానికే మాకైతే రొప్పి వచ్చేస్తుంది. అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఏ దేవుడు ఉంటాడో తెలియదు కదా, ఇక్కడైతే శివుడు అయితే ఉంటాడు. అండ్ ఆల్సో మనం ఈ కొండ ఎక్కేటప్పుడు అయితే ప్లేసెస్ ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అక్కడ నుండి కింద చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మనం మరిన్ని ఈ విషయాల గురించి మీకు పైకి వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం. ఒకసారి దాల్ లేక్ వ్యూ చూపిస్తా చూడండి, అది ఎంత బాగుందో. ఆ కనపడే అన్నీ కూడా అయితే హౌస్ బోట్స్. అసలు ఆ హౌస్ బోట్స్తో అసలు దాల్ లేక్ అయితే చాలా అందంగా ఉంది. మీకు ఈ మొబైల్లో కంటే రీల్గా చూడటానికి అయితే చాలా బాగుంది. కొంచెం సేపు అయితే మనమైతే ఈ టెంపుల్ గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ శంకరాచార్య టెంపుల్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ గోపాద్రి అనే కొండ మీద అయితే ఉంది. ఇదైతే 9వ శతాబ్దపు శివాలయం. ఈ శివాలయం ఏదైతే ఉందో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జ్ఞానోదయం అయిన ప్రదేశంగా అందరూ చెప్తారు. శ్రీనగర్ నుంచి 1100 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శంకరాచార్య టెంపుల్ ఏదైతే ఉందో చాలా కాశ్మీర్లోనే చాలా పురాతనమైన వంటి టెంపుల్. ఈ టెంపుల్ ఏదైతే ఉందో 200 BC నాటి కట్టడంగా అందరూ చెప్తారు. ఈ టెంపుల్ అయితే చూడండి, ఓవర్వ్యూ చూడటానికి అయితే కేదార్నాథ్ టెంపుల్ అన్నట్లు ఉంటుంది. ఇక్కడ నుండి అయితే ఒకసారి కింద చూడండి, ఆ లోయలు కానీ అవన్నీ ఎంత అందంగా ఉన్నాయో. మన కింద కనబడేదంతా కూడా శ్రీనగర్. చూడండి ఎంత అందంగా ఉందో. అక్కడ ఉన్న చిన్న చిన్న దాల్ లేక్ కానీ, దాల్ లేక్లో ఉన్న హౌస్ బోట్స్ కానీ చూడటానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. మనమైతే ఒకసారి పైకి వెళ్ళేసి, మామూలుగా అయితే దేవుణ్ణి తీయడానికి అయితే ఎలో లేదు. నేనైతే మీ అందరి కోసం చూపించడం కోసం అయితే చాలా కష్టపడి అయితే తీశాను వీడియో. ఒకసారి అయితే ఓవరాల్ వ్యూ అయితే చూసేయండి ఎలా ఉందో. ఇక్కడ నుండి కిందకైతే అసలు హౌసెస్ కానీ చాలా బాగున్నాయి. మీకైతే ఎంతో అందమైన ఈ దాల్ లేక్ని అయితే జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ కనపడే హౌస్ బోట్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఇతనే మన ఫ్రెండ్ అయితే. తినైతే నాకు హాస్టల్లో పరిచయం అయ్యారు. ఇంకా నేనే ఇంకా స్కూటీ తీసుకొని అయితే బయటకు వచ్చాం. చాలా మంచివారు. నార్మల్గా అయితే ఫొటోస్ ఎలా లేదు చూడండి. టెంపుల్ అయితే ఎంత బాగుందో.
ఎంత దేవుని నమ్మని వాళ్ళకైనా కానీ ఇట్లాంటి ప్లేస్కి వస్తే మాత్రం ఆ శివయ్యని చూడంగానే ఇంకా మనసు అయితే కరిగిపోతుంది. అంత బాగుంటుంది ఈ టెంపుల్ కానీ అంతా. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు నుంచి కవర్ చేసే ప్లేసెస్ అన్నీ కూడా గార్డెన్స్. అందులో మొదటిది మనం వెళ్ళేది చష్మా షాహీ గార్డెన్. ఇదైతే చాలా బాగుంటుంది. వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కొండలతో కవర్ అయ్యి ఎంతో అందంగా ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ అయితే 60 రూపీస్. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేద్దాం. ఇదైతే పరీ మహల్. అసలు ఈ కోట అయితే కట్టడం కానీ ఎంతో అందంగా ఉంటుంది. సో ఇందులోనే మనకైతే గార్డెన్ కూడా ఉంటుంది. అసలు ఈ లొకేషన్స్ కానీ చాలా బాగుంటుంది. వెనకైతే పెద్ద పెద్ద కొండలతో కవర్ అయ్యి అయితే ఈ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో అయితే కొన్ని అయితే గృహాలు లాంటివి కూడా ఉంటాయి. వాటిలో మనకైతే ఖైదీలని వాళ్ళని అయితే బంధించడానికి అయితే అవి ఉండేవి. సో చాలామంది ఏం చెప్తారంటే వాటిలో వాళ్ళని అరెస్ట్ చేసి అందులో ఉంచడం కోసం అయితే అవైతే కట్టారని చెప్తారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కనపడే ఏవైతే ఉన్నాయో ఆ క్లాత్స్ మనం అయితే అవి వేర్ చేసుకొని లోకల్ కాశ్మీరీలా కనపడటం కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకోవచ్చు దాంతో. అందుకని చెప్పేసి వాళ్ళైతే రెంట్కి ఇస్తారు. సో మనకైతే దీని వెనకైతే కొండలు అయితే ఉన్నాయి కదండి, అవన్నీ అయితే కూడా ఇంకో 1 మంత్లో అయితే ఫుల్ మంచుతో కప్పేసి ఉండి అసలు లొకేషన్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. ఈ చూడండి కనపడే గృహాల్లోనే వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేసే ఆ ప్లేసులు. అసలు ఓవరాల్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ పరీ మహల్ది. అసలు మనకు వెనక కనపడే కొండలు ఏమైతే ఉన్నాయో అవి అయితే ఏమాత్రం కూడా కనపడవు. అంతలా మంచుకి వాటికి కప్పేసి ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ఎండ అలా బాగా కనపడుతుందో అప్పుడైతే ఇవైతే చాలా బాగా కనపడతాయి. మీకు ఇందాక చెప్పాను కదండి ఇక్కడ జైల్లాగా వాళ్ళని బంధిస్తారు అని చెప్పి, అవైతే అవే. అక్కడ చూడండి ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. సో వాటిలోనే వాళ్ళని అయితే ఖైదీలని వాళ్ళని బంధించేవాళ్ళంట. ఇక్కడ కనపడే ఈ అందమైన ప్లేసులు కానీ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. అసలు ఫోటోషూట్లకు కానీ వాటికి కానీ ఈ లొకేషన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే కాశ్మీర్కి ఈ లొకేషన్స్ని అయితే అసలు మిస్ కాకండి. ఖచ్చితంగా పరీ మహల్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. సో మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ అయితే ఎంతో అద్భుతమైన ఈ నిశాంత్ గార్డెన్. ఇదైతే గార్డెన్స్లో అన్నిటిలో అయితే తోపు. అంత బాగుంటుంది. ఇక్కడ నుండి అయితే విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగుంటాయి. ఈ నిశాంత్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్. మనం వచ్చేసరికి అప్పటికే లేట్ అయిపోవడంతో వాళ్ళైతే క్లోజ్ చేశారు. ఎట్లైనా బాబాయ్ అయితే తీసుకొని పంపించారు. ఇంకొక 1 మంత్ అయితే మాత్రం ఆ వెనుకున్న మౌంటైన్స్ అన్నీ కూడా స్నోతో కవర్ అయ్యి ఎంత బాగుండేదో లొకేషన్ చూడటానికి. మీరు ఎలా అనిపించిందో ఈ గార్డెన్స్ అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించినాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఉండే ట్రీస్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకైతే నైట్ అయిపోయింది. లొకేషన్స్ అయితే చూడండి ఎంత స్కారీగా ఉన్నాయో. ఇంకా మేమిద్దరం తప్ప ఇక్కడైతే ఎవరు లేరు. సో ఇంకా ఆ సెక్యూరిటీ ఆయన అయితే వచ్చి వెళ్ళిపోమని అయితే చెప్తున్నారు. మేమైతే ఇంకా వీలైనంత తొందరగా అయితే వెళ్ళిపోవాలి. సో మనకి వెనక కనపడే ఇల్లులు చూశారు కదా, అవన్నీ కూడా ఇక్కడ కాశ్మీర్కి కొంచెం మేమైతే దూరంగా వచ్చేసాము. సో మనమైతే తిరిగి లాల్ చౌక్ వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఫేమస్ స్వీట్ అయినా ఇదేదో ఉంది, అదైతే తిన్నాము. చాలా బాగుంది. కనపడేది ఏదైతే ఉందో ఇదైతే టీవీ. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత అప్డేటెడ్ ఉంటుందంటే ఈ లాల్ చౌక్ అనేది. అక్కడ కూర్చొని అయితే మనం టీవీని అయితే చూడొచ్చు. ఈ లాల్ చౌక్ ఏదైతే ఉందో చాలా స్మార్ట్ సిటీ, చాలా బాగుంటుంది చూడటానికి. థ్యాంక్ యూ నా వీడియోస్ అయితే అన్నీ చూస్తున్నందుకు. సో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చడం కోసం అయితే డే బై డే నా వీడియోస్ని అయితే బెటర్ చేసుకుంటున్నా. మీరైతే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.